మీరు సమస్యలతో బాధపడుతున్నారా? శ్రీ కట్టమైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పూజలు చేయబడును. నమ్మిన స్త్రీ లేదా అబ్బాయి రావడానికి పరిహారం చేయబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. ఫోన్ నెంబర్ 9515466718. షాక్ అవ్వడం గ్యారంటీ. జరిగేది ఇది. ఏం జరగబోతుంది తెలియాలి అనుకుంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ప్రణాళిక ప్రకారంగా ఈ రాశి జాతకులు పనులు చేస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో ప్రాక్టికల్ గా, సిస్టమాటిక్ గా ఉంటారు. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అవుతారు. విచారించొద్దు, ప్రతిదీ మార్పుకు గురి అవుతుంది. మీ ప్రేమ జీవితం కూడా వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పై ఎదుగుదలకు వాడుకోండి. మీరు పని చేసే చోట, చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుకుంటారు. మీకు గల నైపుణ్యాలు అన్ని కేంద్రీకరించి పై స్థాయిని చేరుకుంటారు. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ రోజున ఒక కాంటాక్ట్ పెరుగుతుంది. కుటుంబీకులతో మీకు సమయం బాగుంటుంది. కాస్త కష్టంగా నడిచినా ఇష్టంగా నడుస్తుంది. మాట పొరపక్షాలు రావు. కానీ చివరకు జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు ఈ రోజు ఆహ్లాదాన్ని ఇస్తాయి. దురలవాట్ల జోలికి మాత్రం అస్సలు వెళ్ళదు. ఈ రోజున మాట విషయంలో కూడా జాగ్రత్త వహించండి. రాత్రిపూట ప్రయాణాలు మంచివి కావు. అనుభవం ఉన్న వారి మాటలను పెడర్థాలు తీయొద్దు. చర్చల్లో పాల్గొనండి. వారి సలహా తీసుకుని ఏ పని అయినా చేయండి. ముందుకు వెళ్ళండి. లేదంటే నష్టం చూడవచ్చు. ఇక ఈ రాశివారు ఈ రోజు విశ్రాంతి తీసుకునే సమయం ఎక్కువ ఉంటుంది. సౌకర్యవంతమైన జీవితం వీరి సొంతమవుతుంది. ఈ రోజున జీవిత సమస్యల గురించి ఒకసారి నెమరు వేసుకుంటారు. జీవిత భాగస్వామితో పంచుకుంటారు. కానీ వారు కూడా వారి యొక్క సమస్యలు చెప్పుకోవడం వల్ల మీకు మరింత విచారం కలుగుతుంది. సంతృప్తికర ఫలితాల కోసం ప్లాన్ చేసుకోండి. ఆఫీసు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ రోజు పూనుకోవద్దు. ఎందుకంటే ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ మనసు ఇంకా టెన్షన్లను మబ్బులు కమ్మేసినట్లు కమ్మేస్తుంది. ఈ రోజు ఖాళీ సమయంలో చూస్తే సృజనాత్మకంగా ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. కుటుంబంలో ఉన్న పెద్దవారి యొక్క ఆరోగ్యం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయొచ్చు. సాయంత్రం వేళ జీవిత భాగస్వామితో అద్భుత సమయం గడుపుతారు. తీరిక సమయంలో మీరు గత ఆలోచనలు చేయండి. ఆగిపోయిన పనుల పునః ప్రారంభం గురించి ఆలోచించండి. ఈ ఆలోచనల గురించి ఎవ్వరితో చెప్పొద్దు. పాత ఫండ్ లేదా పాత ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన విషయాలు ఈ రోజు తెలుసుకునే అవకాశం ఉంది. బంధుత్వాలు పునరుద్ధరించుకోవడానికి వేగం పెంచండి. అపార్థాలు తొలగించుకునే ప్రయత్నం చేయండి. బంధాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి. అది ఏ బంధమైనా సరే ఈ రోజున బంధం బలపడే సమయంగా చెప్పొచ్చు. అలాగే నిత్యం శివారాధన, హనుమాన్ చాలీసా పఠించుకోవడం మీకు అన్ని విధాలా ఉపయుక్తంగా, సహకారంగా ఉంటుంది.